మాదిక సంఘం నేత కిషోర్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. కిషోర్ గారు నమస్కారం అండి. సో ఈ రోజు ఇచ్చిన తీర్పు ఎంత బలం చేకూరిందంటారు మీకు? చాలా చాలా అమ్మా, ఎందుకంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. మా బిడ్డల త్యాగం ఈరోజు వృధా కాకుండా న్యాయ దేవత సమక్షంలో సుప్రీంకోర్టులో ఈరోజు మా జాతికి న్యాయం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా. అమ్మ, మీరంతా కూడా సహకారం చేశారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ మాకు సహకారంగా నిలిచారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఎంత సంతోషం అంటే న్యాయం గెలిచింది, మా జాతి చేసినటువంటి పోరాటం గెలిచిందనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఎంత పోరాటం అంటే 3 దశాబ్దాలుగా మా జాతికి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూ పోరాటం చేస్తూ సుప్రీంకోర్టులో ఆ రోజు ఉన్నటువంటి కేసును స్వార్థపూర్తులైనటువంటి కొంతమంది రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు వేసినటువంటి కేసు విషయంలో ఇప్పటి వరకు మేము సుప్రీంకోర్టులో పోరాటం చేశాం. ఏదైనా జస్టిస్ చంద్రచూడ్ గారి వ్యవస్థలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును ఇన్నాళ్ళకు పరిష్కారం చేయడం మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్లు, వారిచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ శాతాన్ని అన్ని షెడ్యూల్ కులాల్లో ఉండబడే, షెడ్యూల్ తెగల్లో ఉండబడే అన్ని కులాలు కూడా సమానంగా అందిపుచ్చుకునే అవకాశం అయితే సుప్రీంకోర్టు ద్వారా ఇప్పుడు వచ్చిందనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నానమ్మా. రైట్ కిషోర్ గారు.